సహాయక సంఘముల భాగస్వామ్యంతో ఏర్పడిన గ్రామైక్య సంఘములు ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయక సహకార సంఘముల చట్టం 1995 కింద రిజిస్టర్ అవుతాయి. ఈ చట్టాన్ని ఏపీ మార్క్స్ చట్టంగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ మార్క్స్ చట్టం ప్రకారం ఈ గ్రామైక్య సంఘాలు కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఆంధ్రప్రదేశ్ మార్క్స్ చట్టం సెక్షన్ 34 ప్రకారం ప్రతి గ్రామైక్య సంఘం తన వార్షిక నివేదికలను కోఆపరేటివ్ రిజిస్ట్రార్కు విధిగా సమర్పించాలి. ప్రతి సంవత్సరం సర్వసభ్య సమావేశం జరిగిన 30 రోజుల లోపు ప్రతి విఓ తప్పనిసరిగా ఇప్పుడు నేను తెలియచేసే డాక్యుమెంట్లను నిర్దేశించబడిన రిజిస్ట్రార్ కోఆపరేటివ్ శాఖ వారికి సమర్పించాలి. సంఘ కార్యకలాపాలకు సంబంధించిన సంవత్సరాంతపు నివేదిక, ఆడిటర్ నివేదికతో పాటు ఆడిట్ చేసిన వార్షిక లెక్కల వివరాలు, ప్రతి సభ్యురాలికి గ్రామైక్య సంఘం నుండి అందజేసిన వివిధ రకాల సేవలపై నివేదిక, సంవత్సరాంతమునకు గ్రామైక్య సంఘంలో కొనసాగుతున్న సభ్యుల జాబితా, ఆఫీస్ బేరర్ల పేర్లు, వారి చిరునామా, వారి పదవీకాల పరిమితి వివరాలు, ఆడిట్లో చూపబడిన లోపములు, వాటిని చక్కదిద్దుటకు తీసుకున్న చర్యలపై నివేదికలు, కోఆపరేటివ్ రిజిస్ట్రార్ గారిచే కోరబడిన ఇతర నివేదికలు. సహకార సంఘ లెక్కలు ఆర్థిక సంవత్సరం ముగిసిన 6 నెలలలోగా వార్షిక మహాజన సభ నిర్వహించలేకపోయినా, లేక వార్షిక మహాసభలో ఆడిట్ చేయబడిన లెక్కలు మరియు ఆడిటర్ నివేదిక సమర్పించకపోయినా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ పదవుల్లో కొనసాగటానికి మరల తిరిగి ఎన్నిక కావటానికి అనర్హులు అవుతారు. సంఘం యొక్క వార్షిక లెక్కలు ఏప్రిల్ 1 నుంచి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు గల కాలానికి లెక్కించాలి. సంఘ కార్యకలాపాలు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నియమ నిబంధనలకు లోబడి నిర్వహించాలి. అదేవిధంగా రాష్ట్ర సహకార సంఘముల కమిషనర్ మరియు మార్క్స్ చట్టం 1995 క్రింద నిర్దేశించబడిన రిజిస్ట్రార్ కోఆపరేటివ్ వారు నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలి. సహకార కమిషనర్ మరియు సహకార సంఘముల రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశములు ప్రకారం గ్రామైక్య సంఘ సభ్యుల నుండి కాకుండా పబ్లిక్ నుండి డిపాజిట్లు సేకరించరాదు. అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టమునకు వ్యతిరేకంగా బ్యాంకింగ్ వ్యాపారం చేయరాదు. ఇప్పుడు తెలియచేసిన నిబంధనలను అన్ని గ్రామైక్య సంఘాలు తప్పనిసరిగా పాటించాలి. గ్రామైక్య సంఘ ఆఫీసు బేరర్లు, గ్రామైక్య సంఘ సహాయకులు, క్లస్టర్ కమ్యూనిటీ కోఆర్డినేటర్లు ఈ విషయములపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకుని గ్రామైక్య సంఘ అభివృద్ధికి కృషి చేయాలి.